ఆయన చదువుకున్నది బిఏ అంటే గ్రాడ్యుయేషన్ బిఏ, ఎల్ఎల్బి చేశారు అంటే లా చేశారు, ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ సోషల్ వెల్ఫేర్ అది కూడా చేశారు, ఎల్ఎల్ఎం కూడా చేశారు. ఆయన న్యాయవాది వృత్తి, ఆయన వృత్తి న్యాయవాద వృత్తి. కేరళ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భార్య ఆర్ లక్ష్మీప్రియ, సంతానం ఉన్నమయ, ఒకటే కుమార్తె ఆమెకి, వారి దంపతులకి. ఆమె పేరు ఉన్నమయ. ఇక రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అని అంటే, విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ యూనియన్ చైర్మన్ గా పనిచేశారు. అంటే ఇది విశేషమైన వివరమే. కాంగ్రెస్ పార్టీకి స్టూడెంట్స్ వింగ్ ఉంది, ఎన్ఎస్యుఐ, దానిలో ప్రెసిడెంట్ గా చేశారు. ఏఐసిసి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. చదువుకునే రోజుల నుండే సతీశన్ కు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ లో కీలకమైన నేతగా ఆయన ఎదిగారు. సతీశన్ కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదు, అత్యున్నత విద్యావంతుడు కూడా. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పీజీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక లా అకాడమీ, గవర్నమెంట్ లా కాలేజీల నుంచి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం 2 పట్టాలు పొందారు. రాజకీయాల్లోకి రాకముందు కేరళ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న పేరున్న న్యాయవాది ఈ సతీశన్ గారు. ఇక ఆయన ఎన్నికల రికార్డు ఒకసారి చూద్దాం. దీన్ని పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 2001లో ఎర్నాకుళం జిల్లాలోని నార్త్ పరాపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా కేరళ అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు.